జీవితం అంతా చదవడం నాకు ఇష్టం. ఏదో ఒకటి డిగ్రీ చేస్తూ ఉండాలి అని నేను అనుకున్నాను. ఈ ఇష్యూలో నా గైడ్ వచ్చేసి డాక్టర్ ప్రఫుల్ల చంద్ర రాయ్. సో ఒక ఫేమస్ సైంటిస్ట్ ఉన్నారండి వెస్ట్ బెంగాల్లో, బెంగాల్ కెమికల్స్ అని, అక్కడ ఫేమస్ పయనియరింగ్ ఇండస్ట్రీ ఆయనే స్థాపించారండి. ప్రఫుల్ల చంద్ర రాయ్ ఆయన 90 సంవత్సరం దాటినా కూడా చదువుతూనే ఉన్నారండి. ఆన్ హిస్ డెత్ బెడ్ కూడా చదువుతూ ఉంటే అందరూ వచ్చి అడిగారండి, మీరు ఇప్పుడు చాలా సీరియస్ గా ఉన్నారండి, కాసేపు రెస్ట్ తీసుకోండి. కాదు కాదు, ఈ పుస్తకం నేను చదవాలి, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, కానీ ఈ పుస్తకం చదవకుండా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. సో అటువంటి వ్యక్తి నా ఆదర్శము. జీవితం అంతా మనం చదువుతూ ఉండాలి, నాలెడ్జ్ పెంచుతూ ఉండాలి. ఎందుకంటే ఆల్విన్ టోఫ్లర్ ఒకసారి చెప్పారండి, లెర్న్, అన్లెర్న్ అండ్ దెన్ రీలెర్న్. ఎందుకంటే మనం ఏం నేర్చుకుంటామో కొన్ని రోజుల తర్వాత అంత రెలివెంట్గా ఉండదు. చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాము చాలా వరకు రెలివెంట్ ఉండొచ్చు, కొంతవరకు ఇర్రెలివెంట్ అయిపోతుంది. కాబట్టి అది అన్లర్న్ చేయాలి. తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ చూస్తే ఇంతకుముందు మనం ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ నేర్చుకున్నాం, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ నేర్చుకున్నాము. ఇప్పుడు అది ఇర్రెలివెంట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ మనం నేర్చుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు మనం కంప్యూటర్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ అంటే బేసిక్ ఉండేది ఇన్ ద 80s 90s. ఇప్పుడు బేసిక్ ఎవరు చదవరు, ఇప్పుడు రకరకాల వేరే లాంగ్వేజెస్ వచ్చాయి. సో వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్ టిల్ అవర్ లాస్ట్ బ్రెత్. దట్ ఈస్ మై ఫిలాసఫీ. సో నేను అదే ఫాలో చేస్తాను. ఇంత పెద్ద పొజిషన్ లో ఉండి కొంచెం కూడా మీకు హెస్ట్రాంగ్ లేదు, యు ఆర్ సో హంబల్, సో డౌన్ టు ఎర్త్. ఒక మనిషికి ఇది సాధ్యపడుతుందా? ఇంతమంది గౌరవం ఇస్తారు కదా, చాలా మంది ఆ పొజిషన్ చూసి చాలా హెడ్ స్ట్రాంగ్ అయిపోతారు. లేదు అని అంటే నేను చాలా గొప్పవాడిని, నేను దేవుడిని అన్నట్టు అయిపోతారు ఒక పొజిషన్ లోకి వచ్చిన తర్వాత. ఎస్పెషల్లీ ఐ సా విత్ సో మెనీ సివిల్ సర్వెంట్స్. సో వాళ్ళు చెప్పేది మనం వినాలి తప్ప ఇవతల వాళ్ళు చెప్పేది వాళ్ళు వినరు. కానీ మీరు చూస్తే క్వైట్ ఆపోజిట్ ఉన్నారు. Is it possible for a human being really? We have all heard power corrupts. Absolute power corrupts absolutely. మనం అందరం విన్నాము. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచంలో ఏమీ శాశ్వతం కాదు. ఈ పోస్ట్, ఈ చైర్ చూసి నా దగ్గరికి వచ్చారండి. ఈ చైర్లో నేను శాశ్వతంగా ఇక్కడ కూర్చోను. నేను ఈరోజు ఉన్నాను, రేపు వెళ్ళిపోతాను, ఇంకొకరు వస్తారండి. నేను కూడా ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండను. ఈ మాట మనం గుర్తుపెట్టుకుంటే ఈ అహంకారం మనకు రాదు. మనుషులు ఏం అనుకుంటారంటే నేనే ది బెస్ట్, నేను చేసిన పని ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో ఎప్పుడు జరగదు, కానీ విని ఎరగని పనులు మేము చేస్తున్నాం అని అందరూ అనుకుంటారు. దానివల్ల అహంకారం వస్తుంది. ఒక్కసారి అహంకారం వస్తే నేను అందరికీ సజెస్ట్ చేస్తాను, అప్పుడప్పుడు శ్మశానానికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఏమి శాశ్వతం కాదు. అలెగ్జాండర్ లాంటి వ్యక్తి కూడా చనిపోయారు, ఇప్పుడు ఎవరు గుర్తు పెట్టడం లేదు. కాబట్టి మనం అహంకారం చేస్తే అది చాలా దురదృష్టకరం, బాధాకరం, విచారకరం. మనకు భగవంతుడు ఈ అవకాశం, స్వర్ణావకాశం ఇచ్చారండి ప్రజలకు సేవ చేయడానికి. ఈ స్వర్ణావకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు, 10 మందికి, ముఖ్యంగా పేదవాళ్లకు సహాయం చేయడానికి సాధ్యంత వరకు మనం ఇక్కడ ఉన్నంతసేపు ప్రయత్నం చేయాలి. ఇంతవరకు బెంగాలీస్ నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు సార్. మీరే మొట్టమొదటిసారిగా బెంగాల్ నుంచి నేను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి. సో బెంగాల్ సంస్కృతి కూడా చాలా పురాతనమైంది అండ్ మరో చాలా స్ట్రాంగ్ గా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫాలో అవుతూ వంశపారంపర్యంగా అందరూ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో మీ బెంగాలీ సంస్కృతి గురించి నేను కొంత తెలుసుకోవాలనుకుంటున్నాను. బెంగాల్ అంటే మనం అనుకుంటాము కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, పండిత్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్. అప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, బ్రిటిష్ ఎడ్యుకేషన్ వల్ల బెంగాలీస్ ఎక్కువ మంది బెనిఫిట్ అయ్యారండి. ఎందుకంటే 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, అక్కడ ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు గెలుపొందారు. ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత అక్కడి నుండి బ్రిటిష్ సామ్రాజ్యం దేశంలో తర్వాత వచ్చింది. ఫస్ట్ అక్కడ మొదలైంది. స్లోగా బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ బెంగాల్లో స్థాపించారండి. నా మెడికల్ కాలేజ్ కోల్కతా 1835. మన సౌత్ ఏషియాలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ కోల్కతా. సో ఈ బెనిఫిట్ పొందారు బెంగాలీస్. అందుకే ఆర్ట్, కల్చర్ ప్రతి చోట ఎక్కడ చూసినా బెంగాలీస్ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఎప్పుడు 19th century, 20th century. కానీ సత్యజిత్ రాయ్ మన అందరికీ తెలుసు,
లాస్ట్ టైటాన్ మనం చెప్పొచ్చు, టైటాన్. Yeah. తరువాత అటువంటి వ్యక్తులు ఈరోజు చూస్తే బెంగాల్లో లేరండి. ఎందుకంటే బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు ఉండేది బెంగాల్లో, ఇప్పుడు బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బెంగాల్లో లేవు. సార్ ఎక్కడా కనిపించట్లేదు సార్, టు బి ఫ్రాంక్. ఏదో నామకే వాస్తేనే బిల్డింగ్స్ ఉన్నాయి తప్ప అందులో ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆ క్వాలిటీ స్టాండర్డ్ లేవు. బాగా తగ్గిపోయింది. మంచి స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారండి, మంచి టీచర్స్ వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ పోయింది, మంచి ఎన్వైరన్మెంట్ లేదు, టీచింగ్ ఎన్వైరన్మెంట్ లేదు, లర్నింగ్ ఎన్వైరన్మెంట్ లేదు. ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఎటువంటి వ్యక్తులు కావాలి, నాకు సపోర్ట్ చేస్తారా, చేస్తేనే నువ్వు ఇక్కడ ఉండొచ్చు, కరెక్ట్. లేకపోతే నువ్వు నీ ఇష్టం, నువ్వు వెళ్ళిపో, నాకు అభ్యంతరం లేదు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి. సో అటువంటి కల్చర్ ప్రమోట్ చేస్తే మంచి వాళ్ళు ఉండరండి. చాలా మంది మేధావులు వెళ్ళిపోయారండి. కరెక్ట్. ఎస్పెషల్లీ 1970 తర్వాత ఇప్పుడు నక్సల్ కల్చర్ మొదలైంది బెంగాల్లో, అక్కడ డౌన్ఫాల్ బాగా మొదలైంది. ఇప్పుడు వివేకానంద గారి బాస్ట్ ఉంటే అది బిహేవ్ చేయడం జరిగింది కాలేజ్ స్ట్రీట్లో. తర్వాత చాలామంది సివిల్ సర్వెంట్స్ చూస్తే చాలామంది బెంగాలీస్, కానీ 70 తర్వాత చూడండి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా బెంగాలీస్ చాలా తక్కువ. సో చాలా దురదృష్టకరం. ఈరోజు పరిస్థితి చూస్తే బెంగాల్లో పరిస్థితి బాగాలేదు. బెంగాలీ కల్చర్ కూడా ఇంతకుముందు గ్లోరియస్ కల్చర్ ఉండేది, ఇప్పుడు కూడా అప్పుడు అందరం గర్వించాము, ఇప్పుడు గర్వించడానికి ఏమీ లేదు. Except for there are still people who still love Bengali culture and they feel that they are the best. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ సార్ 30 ఏళ్ల మీ కెరియర్ లో అంటే ప్రస్తుతం సివిల్ సర్వెంట్స్ లైఫ్స్ ఎలా ఉన్నాయంటే ఒక పార్టీకో ఒక వ్యక్తికో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల కొంత సిచ్యువేషన్స్, అనుకోని సిచ్యువేషన్స్ కొని తెచ్చుకుంటుంటారు. బట్ మిమ్మల్ని చూస్తే అన్బయాస్డ్ గా ఎక్కడ ఎలాంటి ఒక మచ్చ, ఒక ముద్ర లేకుండా ఎలా ఉండగలుగుతారు? నిజంగా కమింగ్ సివిల్ సర్వెంట్స్ మీరు ఏం చెప్తారు? నా ఫస్ట్ పోస్టింగ్ జమ్మల్ మడుగు. అక్కడ ఒక సీనియర్ పొలిటీషియన్ నాకు ఒకరోజు చెప్పారండి, నేను ఒక మాట మీకు చెప్తాను, మీరు ఆ మాట పేషెంట్గా వినండి, వినిన తర్వాత మీకు కరెక్ట్ అనిపిస్తే చేయండి, లేకపోతే చేయకండి. రైట్. నేను మీ మీద ఎటువంటి నెగటివ్ రిపోర్ట్ పంపను, ఏమీ అనుకోను. నేను అడిగాను ఎందుకు? ఎందుకంటే నాకు తెలుసు అందరికీ మీరు ఒకటి న్యాయం చేస్తారండి. నా ప్రత్యర్థులు చాలామంది ఉంటారండి, వాళ్ళు కూడా ఫోన్ చేసి మీకు చెప్తే మీరు శ్రద్ధగా విని తర్వాత మీకు ఏం కరెక్ట్ అనిపిస్తుంది అదే చేస్తారండి. కాబట్టి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను. నేను కూడా నా దగ్గరికి ప్రజలు వస్తే వాళ్లకు ఇదే చెప్తాను, ఏమని, నేను ప్రజాప్రతినిధిగా నా కర్తవ్యం మీ సమస్య విని ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి తెలియజేయడం మేము చేస్తాం. ఇప్పుడు కొందరు కలెక్టర్స్, ఎస్పీలు వేరే వాళ్ళు చెప్తే చేస్తారు, నేను కూడా చెప్తాను, నేను ఏం చెప్పాను చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తే చేస్తారు కదా. కానీ మీరు ఈ ఏఎస్పీ, అప్పుడు ఏఎస్పీగా ఉన్నాను, ఏ ఏఎస్పీ ఎవరు చెప్తే వినరండి, ఏం కరెక్ట్ అనుకుంటారు అదే చేస్తారండి. కాబట్టి నేను ఆయనకు చెప్తాను, ఆయన కరెక్ట్ అనుకుంటే చేస్తారండి, లేకపోతే చేయరండి, నేను ఏం చేయలేను, నేను ఫర్దర్ అని చెప్పను. ఆయన అదే రోజు నాకు చెప్పారండి, నాకు మీ సంగతి తెలుసు, నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను, మీరు జస్ట్ పేషెంట్గా ఓపిగా వింటారని నాకు తెలుసు, అంతవరకు మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది, తర్వాత మీకు ఏం న్యాయం అనిపిస్తుంది అదే చేస్తారని నాకు తెలుసు, ప్రజలకు కూడా అదే చెప్తాను. సో నేను ఈ విషయం అందరికీ చెప్తాను, ఫస్ట్ పోస్టింగ్లోనే మీరు నిర్ణయం తీసుకోండి. మీకు 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి ఏ ప్రజాప్రతినిధి మీకు ఏం చెప్తే అదే చేయండి, ఇంకొకటి ఏ ప్రజాప్రతినిధి మీకు ఏం చెప్తే శ్రద్ధగా వినండి, కానీ ఏది న్యాయం అనిపిస్తుంది అదే చేయండి. ఈ 2 దారి ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను 2 మార్గం ఎన్నిక చేశాను, సెలెక్ట్ చేశాను. నేను జీవితంలో 3 జిల్లా ఎస్పీగా పనిచేశాను, ఇది నా 4వ, నేను ఇప్పుడు సిపిగా పనిచేస్తున్నా. ఏ గవర్నమెంట్ వచ్చినా నేను ఇబ్బంది ఫేస్ చేయలేదు. బెస్ట్ పోస్టింగ్ అది రిలేటివ్ మ్యాటర్, నాకు అనిపిస్తుంది ఇది బెస్ట్ పోస్టింగ్, మీకు అనిపిస్తుంది అది బెస్ట్ పోస్టింగ్. అప్పుడప్పుడు నాకు మంచి పోస్టింగ్ వచ్చాయి, అప్పుడప్పుడు నాకు మంచి పోస్టింగ్ రాలేదు, కానీ ఏదో ఒకటి పోస్టింగ్ వచ్చింది, నాకు జీతం వచ్చింది, నా ఫ్యామిలీ నేను పోషించగలిగాను. సో 2 మార్గం మీరు ఎన్నిక చేస్తే మీకు జీవితంలో
ప్రాబ్లం రాదు. ఏదో ఒకటి పోస్ట్ వస్తుంది, మీకు ఎప్పుడైనా జీతం ప్రతి నెల ఆఖరిలో జీతం వస్తుంది, మీ ఫ్యామిలీని మీరు పోషించగలుగుతారండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కరెక్ట్. మొదటి మార్గం ఎన్నిక చేస్తే ఈ గవర్నమెంట్ మీ సొంత బేబీగా చూస్తారండి. మీకు బెస్ట్ పోస్టింగ్ అనిపిస్తే మీకు ఏమనిపిస్తుంది అదే ఇస్తారండి. కానీ ఆ గవర్నమెంట్ మాడిపోతే మీరు పోస్టింగ్ లేకుండా ఉండిపోతారండి, మీకు సాలరీ కూడా రాదు. సో మీరే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి ఏం చేయాలి. ఇంకొకటి కూడా నేను చెప్పాను, ఎప్పుడైనా నిష్పక్షపాతంగా పనిచేస్తే ప్రజలు మీ దగ్గరికి వస్తారండి. ఈ వ్యక్తి ఆ ప్రజాప్రతినిధి ఏం చెప్తే అదే చేస్తారండి. ఆ ఫీలింగ్ వాళ్ళకు అందరికీ అంత తెలిసిపోతుంది. అప్పుడు మీ దగ్గరికి రాడండి, డైరెక్ట్గా ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా మీకు ఫోన్ చేయిస్తారండి. కాబట్టి మీ విలువ పోతుంది. అప్పుడు అందరికీ ఏం తెలుస్తుంది, మీరు ఆ వ్యక్తి హెన్స్మ్యాన్ గా పనిచేస్తున్నారండి. కాబట్టి మీ సెలెక్షన్ ఇప్పుడు మీ నిర్ణయం అంతా మీ చేతుల్లో ఉంది, మీ జీవితం మీ చేతుల్లో ఉంది అని అందరికీ చెప్తాను. తర్వాత మేము ఇది చేయండి అని చెప్పలేం కదా, సొంత నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా మీకు, ఎంబీబీఎస్ చేశారు, ఐబీఎస్ లో మీరు ఎంబీఏ చేశారు, వై యూపీఎస్సీ సార్? ఐపీఎస్ అవ్వాలనే వచ్చారా, మీదే నా చాయిస్? ఎంబీబీఎస్ చేశాను, ఎండి జనరల్ మెడిసిన్ నాకు వచ్చింది సీట్, నేను ఎండి జాయిన్ అయ్యాను. నా మదర్ ఒకే కోరిక, నా అబ్బాయి మంచి డాక్టర్గా 10 మందికి మంచి ట్రీట్మెంట్ చేయాలి. అమ్మగారికి ఒకే ఒక కోరిక, నేను యూపీఎస్సీ రాసి ఎగ్జామ్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఎందుకు? 2 ఇన్సిడెంట్ జరిగాయి మా జీవితంలో, చాలా మందికి తెలియదు. నంబర్ 1, మెడిసిన్ డిపార్ట్మెంట్, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్ చేస్తూ ఉండగా ఆ రోజు రాత్రి నైట్ రౌండ్ చేస్తున్నాను, ఒక వ్యక్తికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది అని చూశాను. రౌండ్ అయిపోయినాక రిటర్న్ వచ్చి చూస్తే ఆ వ్యక్తి చచ్చిపోయాడు. అప్పుడు దగ్గరికి పోయి చూస్తే ఆ బ్లడ్ బ్యాగ్ ఎక్స్పైర్డ్ బ్లడ్ అని కనిపించింది. ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుండి ఆ బ్లడ్ తెప్పించడం జరిగింది అని చూశాను. చాలా కోపం వచ్చింది. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఉచితంగా బ్లడ్ ఇస్తారండి. కానీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ అంటే డబ్బు ఖర్చు పెట్టి బ్లడ్ తీసుకొచ్చారండి, అది కూడా ఎక్స్పైర్డ్ బ్లడ్. ఇది ఎంతో దారుణం. నేను ఇమీడియట్గా బ్లడ్ బ్యాగ్, అందులో కొంత బ్లడ్ అప్పుడు కూడా ఉండేది, ఒక ఫ్రిడ్జ్లో లాక్ చేసి, అప్పుడు రాత్రి 10 దాటింది, ఇప్పుడు ఎందుకులే రేపు అర్లీ మార్నింగ్ లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం, అందులో ఒక కుట్ర ఉంది, కుట్రలో పాల్గొన్నారండి, అందరినీ పోలీస్ అరెస్ట్ చేయాలని చెప్పి వెళ్ళిపోయా. అప్పుడే ఆ ఏజ్ లోనే మరుసటి రోజు అర్లీ మార్నింగ్ వచ్చి చూస్తే ఫస్ట్ ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూశాను. నేను లాక్ చేసి వెళ్ళాను, కీస్ నా దగ్గర ఉంది, కానీ ఎవరు లాక్ బ్రేక్ చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బ్లడ్ బ్యాగ్ ఎక్కడ పాడేశారు, మొత్తం క్లీన్ చేశారు, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా చేశారండి. సో నేను అడిగితే ఎవరు ఏం చెప్పలేదు. తర్వాత కాన్ఫిడెన్షియల్గా తెలిసింది, అది అప్పుడు డిక్లేర్ చేసి వెళ్ళాను ఇలా చేయబోతున్నా. మరుసటి రోజు నేను వెళ్ళిపోయిన వెంటనే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ ఆయన పరిగెత్తి వచ్చి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇదంతా చేయించారట. ఆయనే బ్లడ్ బ్యాంక్ కి బినామీదారు. అలాగే అలా ఆయన నల్లధనం సంపాదిస్తారు. ఇప్పుడు నేను కంప్లైంట్ చేస్తే ఆయనకు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆయన ఇలా చేశారండి. అప్పుడు నేను అనుకున్నాను, మెడికల్ ప్రొఫెషన్ నేను అంత నోబెల్ ప్రొఫెషన్గా అందరూ అనుకుంటారండి, అందులో అంత కరప్షన్ అవినీతి నేను సహించలేదు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతానని అప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ ఫైనల్ అప్పుడు చేయలేదు, ఫైనల్గా నిర్ణయం తీసుకోలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం నాకు ఓటింగ్ రైట్ వచ్చింది. నార్త్ కల్కటాలో మొత్తం ఫ్యామిలీ మేము ఉండేవాళ్ళం. అప్పుడు నా గ్రాండ్ మదర్, ఆయనకు 6 మంది పిల్లలు, 6 మంది అబ్బాయిలు, 6 మంది కోడళ్ళు, మేమిద్దరం. మొదటి అబ్బాయికి ఒక అమ్మాయి పుట్టింది, 2వ అబ్బాయి నా డాడీ. సో మొత్తం 15 మంది మా జాయింట్ ఫ్యామిలీలో అందరం కలిసి ఓటింగ్ లైన్లో నిలబడ్డాము. అర్లీ మార్నింగ్ నా ఫస్ట్ ఓటింగ్ అవకాశం వచ్చింది కాబట్టి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మేము వెళ్ళాము. సడన్ గా మా విధిలో ఉన్న ఒక వ్యక్తి, ఆయన అప్పుడు రూలింగ్ పార్టీ సపోర్టర్ గా అందరికీ తెలుసు, మా దగ్గరికి వచ్చారంటూ కొందరు పోలీసు వాళ్ళు వచ్చారంట. ఆయన వచ్చి మా గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళి, మీరు మీ మొత్తం ఫ్యామిలీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి, మీ ఓటు హక్కు మేమే వినియోగిస్తాం మీ తరపున. అంత ఓపెన్ గా పోలీసుతో పాటు పోలీసు వాళ్ళు ఆయన
తో కలిసి వచ్చారండి. అది కాల్కటా నడిబొడ్డున ఇది జరిగింది. అప్పుడు నేను చెప్పాను, ఇది నేను ఒప్పుకోను, ఖచ్చితంగా నా ఓటు హక్కు నేనే వినియోగిస్తా. అప్పుడు అతను కొందరు పోలీసు వాళ్ళతో పాటు వచ్చి నా అమ్మగారిని బెదిరించారండి. అబ్బాయి బతకాలంటే నా మాట విను, లేకపోతే రేపు నీ అబ్బాయి సంగతి మేము చూస్తా. సో అలా ఓపెన్గా పోలీసు వాళ్ళతో కలిసి బెదిరించడం. అప్పుడు మా అమ్మ ఏడుస్తూ నన్ను లాక్కొని తీసుకెళ్ళాడండి. మొత్తం ఫ్యామిలీ 18 మంది మేమందరం వెళ్ళిపోయాము. వాళ్ళే మా తరపున ఫాల్స్ ఓటింగ్ చేశారండి. అది చూసి అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, ఇటువంటి పోలీస్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. నేను ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతాను. ఖచ్చితంగా అందరికీ ఫ్రీ ఫెయిర్ ఓటింగ్కి అవకాశం కల్పిస్తాను. ఖచ్చితంగా అవినీతి నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకే మెడికల్ ప్రొఫెషన్ మీద చాలా నమ్మకం ఉన్నా కూడా, మెడిసిన్ మీద, మెడికల్ ప్రొఫెషన్ మీద గురించి చాలా గౌరవం ఉన్నా కూడా నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ చేశాను. కానీ మీ మనసులో ఎంత గట్టి ముద్ర పడింది సార్, నేను అచీవ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోని. ఫస్ట్ అటెంప్ట్ లో సాధించారా సార్? ఫస్ట్ అటెంప్ట్లో సాధించాను. ఆల్ ఇండియా 62 ర్యాంక్ వచ్చింది. సో నాకు ఐపీఎస్ ట్రైనింగ్లో కూడా ఆల్ రౌండ్ బెస్ట్ ప్రొఫెషనల్ అవార్డు వచ్చింది ఇండియాలో. అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అప్పుడు ఇనిషియల్గా నువ్వు చాలా తప్పు చేసావు, మెడిసిన్ లాంటి నోబెల్ ప్రొఫెషన్ వదిలేసి ఎందుకు వచ్చావని అడిగిన తర్వాత మాత్రం చాలా హ్యాపీ అర్థం చేసుకున్నారు. అర్థం చేశాను.